భక్తి పరమ భక్తి అపర భక్తి అంతకంటే ఎక్కువ అయితే పిచ్చి భక్తి అన్నట్టే ఉన్నాయట ఓ అంతులేని భక్తుని చేస్తారు. దేవుని గుడిలో ఉన్న హుండిలా పదో పరుకో కలిగినోళ్ళు అయితే ఎండో బంగారమే వేస్తారు. కానీ పరమ భక్తులు కూడా భరించలేనంతటి పని చేసిండో అంద భక్తుడు హుండీల కర్పూరం కాల్చి ఎలిగిచ్చి వేసిండట. అదేమన్నా మంగళారతి పల్లెం అనుకున్నాడో లేకుంటే గండ దీపాలు వేసే గుండం అనుకున్నాడో గాని ఎలుగుతున్న కర్పూరాన్ని లోపట అయ్యంగానే ఉండిలో ఉన్న పైసలు ఉత్తగానే అంటుకొని పొగలు మంటలచుడు మొదలుపెట్టినాయట. మరి ఎవరు చూసిండ్రో ఏమో, వామ్మో వాయు అని మొత్తుకునే వరకు ధనాధన్ నీళ్లు తెచ్చి గుమరిచిర్రట. తర్వాత తాళం తీసి చూస్తే అప్పటికే సగం గాలిన నోటు దర్శనం ఇచ్చినాయట. కొన్ని పైసలు దర్శి నానిపోయినాయట. అందుకే ఇగో గిట్లా చిన్నగకుండా చిన్నగా ఇప్పి పరిచి పెడుతున్నారు. పిఠాపురంలో ఉన్న ఓ గుడిలో జరిగింది ఆరతి కర్పూరాన్ని ఉండిలో వేసిన ముచ్చట. మరి అట్లా చేసినోడు నిజమైన భక్తుడా, ఎర్రి భక్తుడా, అంధభక్తుడా అనేది మనకు తెలియదు. కానీ నిజమైన భక్తులు పరిశాన్ అయ్యే ముచ్చట చేసిండు. ఏందో ఏమో పోరి, భక్తి పెరిగితే ముక్తి తగ్గుతున్నది కొంతమంది జనాలకు.